డీటెయిల్స్ చూస్తే పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ తరపున నామినేషన్ దాఖలైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరపున ఒక సెట్తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్ఆర్సీపీ నేతలు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 లోపు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇందూరును పట్టించుకోలేదన్నారు. ఆమె ఓడిపోయిన తరువాత పీనుగులను తినే వ్యక్తి వచ్చాడని అరవింద్ పై విమర్శలు చేశారు. ఇక పసుపు బోర్డుపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ లేదన్నారు. సరే, కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు. ఆయన గిన ఓటేస్తారంటే ఆయన కొడుకులు అచ్చోసిన ఆంబోతులాగా మీ మీద పడతారు. గోవర్ధన్ గిన ఓటేస్తారా వాళ్ళ కొడుకులంతా మీ మీద పడతారు. మీరు ఇక మళ్ళీ నెల హఫ్తాలు కట్టాల్సిందే. పాల పైసలు, కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్టణానికి, టౌన్కి వస్తే. అందుకే మిత్రులారా, ఇవాళ పదే గుడి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. అందుకే ఈ వేదిక మీద నుంచి इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ एक बात मैं कहना चाहता हूं. जब कांग्रेस पार्टी सत्ता में था, हम हिस्सा दिए बराबर, दलित को दिए, आदिवासी को दिए, ओबीसी को दिए. किसी का जायदाद खींच लेकर और किसी को नहीं दिए. हम इतना संविधान को बचाए, ऐसे संविधान किस देश को दिए हम लोग. अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता, मगर किसी का जायदाद खींच लेकर और किसी को देने का कानून अपना देश में नहीं है. 13 साल मुख्यमंत्री था मोदी जी, 10 साल प्रधानमंत्री था. इतना भी पता नहीं है क्या इस देश का प्रधानमंत्री को हिंदुओं का जायदाद खींच लेकर मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है. इसको डर है, दिल में हार जाने का डर है, इसीलिए ऐसे भाषण उन्होंने दे रहा है. इसीलिए हम संविधान दिए इस देश को. डॉक्टर बाबा साहेब अंबेडकर ये लिखा उसमें, अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना, भाई का जायदाद छोटे भाई को, बहन को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना. ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी. ये कोई तरीका नहीं है, आपको कोई शोभा देने वाले बात नहीं है. ऐसे बात मत कहो, ये देश के लिए सुरक्षा नहीं. మిత్రులారా, హిందువుల ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ముల ఆస్తులు వచ్చుకున్న వాళ్ళు ఉండు కదనే, ఏర్పడ్డోళ్ళు ఉండు కదా. కాగితం రాసుకోకుండా, పెద్ద మనుషులు లేకుండా, తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా,
కాకినాడ జగ్గంపేటలో టీడీపీ ప్రజాగలం సభ నిర్వహించారు. సభలో చంద్రబాబు మాట్లాడారు. కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ఏ శాఖ అయినా పనిచేస్తుందా అని ప్రశ్నించారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారన్నారు. ఇక మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్లైన్ పేమెంట్స్ ఉండవన్నారు. చిన్న పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి నేరస్తులుగా చేసే పరిస్థితికి వచ్చారు. భూ కబ్జాలు చేశారు. ఇష్టానుసారంగా దోచుకున్నారని ఎంతమందికి చెప్పినా యాక్షన్ తీసుకోకపోతే ఢిల్లీకి వెళ్ళి ఆవిడ చేసిన పని చూస్తే నిరసనగా బొటన వేల్ని తెగ్గొట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎంత బాధపడిందో సమాజం కోసం. అదే మరిగా ఈ రాక్షసులతో ఎంత ఇబ్బంది పడిందో ఆ అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణ చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇలాంటి దుర్మార్గులు కానీ మళ్ళీ వస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపు మళ్ళా మాకు అధికారం ఇస్తే సేవ చేయమని అధికారం ఇస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి మీరు అధికారం ఇచ్చేది సేవ చేయమని ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా సేవాభావంతో పనిచేశాడా తమ్ముళ్ళు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి చూస్తే ఒక అహంకారం, ఇంకో పక్క విధ్వంసం, ఇంకో పక్క దోపిడీ, ఈ మూడు విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. అతను చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు. దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాలు అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనలందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతికి కళ్ళు తాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికీ తెలియజేసి అవునా కాదా? అవునా కాదా? ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్లు ఎవరిని గెలవాలా? మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా. ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు? ఏం చేస్తాడో తెలియదు. ఆ రాయితో మనల్ని కొడతాడు, వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు, వాళ్ళ తల్లిని కొడతాడు. కడాను ఫైనల్గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు. అది పిచ్చితనం. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు మనందరం కూడా 5 ఏళ్లుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు, సినిమా యాక్టర్, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి. సమాజంలో ఆయనకు గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. అక్కడ ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ సర్కారు పేదల సర్కారని మోదీ వెల్లడించారు. విశ్వకర్మ పేరుతో అనేక మంది పేదలు, మధ్యతరగతి వారిని ఆదుకున్న ప్రభుత్వం బీజేపీ అని ప్రధాని మోదీ అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఎంపీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. योजना के तहत भी हम भाजपा ने 20 लाख रुपए तक का लोन देना तय किया। साथियों, इस क्षेत्र में हमारे विश्वकर्मा साथी भांति भांति के काम से जुड़े हैं। कोई मूर्तिकार है, कोई पॉटरी काम करता है, कोई कपड़ा सिलता है, कोई जूते बनाता है। ऐसे मेरे सभी परिवारों के लिए 13,000 करोड़ रुपए की विशेष पीएम विश्वकर्मा योजना बनाई गई है। साथियों, मोदी की हर गारंटी का सीधा लाभार्थी गरीब है। लाभार्थी मेरा गरीब को लाभ मिलता है।
मेरा आपसे अनुरोध है कि आप घर घर जाइए, सभी मतदाताओं जो जाकर के इन सारे विषय घर में बैठ करके बताइए और उनसे वादा करिए कि छुट्टी हो, शादी हो, कुछ भी हो, लेकिन वोट करने जाएंगे। उनसे वादा करिए, पक्का करिए। और दूसरा काम, जब मतदान होना तो उत्सव मनाइए अपने पोलिंग बूथ में। ये लोकतंत्र का उत्सव है, आनंद उत्सव होना चाहिए। छोटी छोटी 15-15, 20-20 की टोलियां गीत गाते गाते मतदान करने के लिए जाए। కమలం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఛత్తీస్గఢ్లోని చందగురిలో పర్యటించారు. ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఒకప్పటి ప్రభుత్వానికి బీజేపీ వచ్చిన తర్వాత ఉన్న మార్పులను వివరించారు. మోదీ స్వచ్ఛ వికాస్, స్వచ్ఛ భారత్ పేరుతో దేశాన్ని మార్చారన్నారు. ఒకప్పుడు అమనానీయమైన జీవితాల నుంచి ఆధునిక జీవితంలోకి వచ్చామంటే అది కేవలం బీజేపీతోనో సాధ్యమైందన్నారు. चाइना बनाता था हमारा गणेश जी को, चाइना बनाता था हमारे कार्तिकेय भगवान को, चाइना बनाता था राम जी की मूर्ति। मोदी जी ने कहा भारत का खिलौना, भारत का टॉय इंडस्ट्री को बढ़ाना है और आज 2.5 गुना हमारा टॉय एक्सपोर्ट बढ़ गया। आज हम खुद के लिए नहीं, दुनिया के लिए भी टॉय बना रहे हैं, उसके लिए भी हम आगे बढ़े। जापान, जिसको हम गाड़ियों के लिए जानते थे, डैटसन, टोयोटा, आज भारत जापान को पछाड़कर तीसरा सबसे बड़ा ऑटोमोबाइल मार्केट बन गया, सबसे बड़ा ऑटोमोबाइल मार्केट। आप लोगों के हाथ में मोबाइल है, सबके हाथ में मोबाइल है। सब आज से 10 साल पहले आपके मोबाइल पे लिखा होता था मेड इन चाइना, मेड इन कोरिया, मेड इन जापान। आज आपके मोबाइल पे लिखा है मेड इन इंडिया। एप्पल भी आज एप्पल का मोबाइल भी अब इंडिया में बन रहा है। स्टील मैन्युफैक्चरिंग, इस्पात में हम चौथे नंबर से दूसरे नंबर पर आ गए। తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా వర్షం కురుస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అభివృద్ధి అవ్వాలంటే పార్లమెంటులో కూడా కాంగ్రెస్ ఎంపీలు ఉండాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డికి మంచి అనుభవం ఉందని, ఆయన లాంటి వాళ్లు పార్లమెంటులో ఉంటే ఇందూరుకు ఎంతో మేలని అన్నారు. ఇక నిజామాబాద్ డెవలప్ కావాలంటే జీవన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సుదర్శన్ రెడ్డి. ఎంపీగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చడం జరిగింది. మనందరి బాధ్యత, వారు పార్లమెంట్లో గెలవాలి. మన రాహుల్ గాంధీ గారు ఈ ప్రభుత్వాలు ఎన్ని విధాలు ఇబ్బందులు పెట్టినా, వాననక చలి అనక ఎండనక మన ప్రజల సమస్యల కొరకు 6 నెలలు 4,000 కిలోమీటర్లు తిరిగి ఎటువంటి బెదిరింపులకు లెక్క చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మన రాహుల్ గాంధీ తిరిగారే. వాణ్ణి గతంలో 10 సంవత్సరాలు తప్పుడు వాగ్దానాలు చేసి, వాగ్దానాలు ఎన్ని ఒక్కటి కూడా మనకు చెయ్యకుండా, ఉద్యోగాలు లేవు, రైతులకు డబుల్ గునా చేస్తామన్నాడు, ఇన్కమ్ ఉన్న ఇన్కమ్ వచ్చులు లేదు. ఆ చట్టాలు చేంజ్ చేస్తే కనీసం 3 నెలలు 6 నెలలు ఏదైతే యూపీ కానీ, పంజాబ్ కానీ, హర్యానాలో కానీ రైతులన్నీ ఆ చట్టాలు తీసేయమంటే ఆ రైతులను 30 మందిని ప్రాణాలు తీసిన మన నాయకులు ఆవళ్ళు అన్ను.
నిజామాబాద్ జిల్లాకు అనేక సౌలభ్యాలున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. తాను గెలిస్తే ఇందూరును స్మార్ట్ సిటీగా మారుస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. మీ ఉత్సాహం పట్టుదల చూస్తుంటే రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ఒక విశ్వాసాన్ని కలుగుతుందని చెప్పంటున్నాను. అంటే వాస్తవంగా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అంటే యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందింపజేసేది నిజామాబాద్ జిల్లా అని చెప్పంటున్నాను. ఇలా పోచంపాడు ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అందింపజేస్తున్నటువంటి ఒక గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే అంటే వాస్తవంగా మేము ఇంత అన్నం తింటున్నామని చెప్పంటే పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. వీళ్ళ కాకతీయ కాలువ, లక్ష్మీ కెనాల్, వరద కాలువ, అటు హైదరాబాద్కి ఏదో సరస్వతి కాలువ యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నటువంటి గోదావరి నదీ జలాలను మనకు అందింపజేస్తుంది ఏదైతుందో ఈ నిజామాబాద్ గడ్డ అని చెప్పని నీ శిరస్సు వహించమని చేస్తూ అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఈ ప్రాంతం అంతా రైతాంగమే. వీళ్ళ వరి ధాన్యం ఉత్పత్తితో పాటుగా వాణిజ్య పంటలైన పసుపే కానివ్వండి, చక్కెర కానివ్వండి ఉత్పత్తి చేస్తుంటే రైతుకు ఆర్థికంగా దోహదపడుతుందనే భావనతోని మరి ఆనాడు నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉద్యమించి ఇక్కడ పసుబోర్డు ఏర్పాటు చేయబడాలని చెప్పారంటే ఆనాడు 2014-18 మధ్యకాలంలో ఉన్న పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు పసుబోర్డు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి ఆనాడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంతో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి కూడా పసుబోర్డు ఏర్పాటుకి ఏదో నిర్లక్ష్యం చేయడంతో దానికి తోడు ఏదైతుందో ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిరూపించాలని చెప్పి తలస్తే 2015లో దొరసాని ఉన్న చక్కెర కర్మాగారం మూసేసిందే. అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి వ్యక్తి ఈ సమాజానికి ప్రమాదకారి అని వైఎస్ఆర్సీపీ నేత ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి తెలియకుండా ఏపీలో హత్యలు జరగవంటూ సంచలన ఆరోపణలు చేశారాయన. ఇక మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్లపైన కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపటానికి టీడీపీ బ్యాచ్ ప్లాన్ చేసిందన్నారు. రెస్పెక్ట్గా మాట్లాడాలి. ఇలాగే మరి పెళ్ళామంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా? పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడు అనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోష పడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమ్మనాబోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్. ఏమన్నావు? ఏం చేశావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని? ఏయ్ మా అమ్మని తిడతావురా? మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా? దీనికి అంత చీప్ అయిపోయాడా? ఈ పలానా సుబ్బారావు గారి పెళ్ళాం, పలానా రంగారావు గారి పెళ్ళాం అని. అది గతంలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది చంద్రబాబేనని, 2014లోనూ ఇదే కూటమి హామీలిచ్చి మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అతుకుల బొంత కంటే దారుణంగా కూటమి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు తన వారినే ఇతర పార్టీలోకి పంపుతున్నారన్నారు. టీడీపీ వాళ్లనే కూటమిలోకి జనసేన, బీజేపీ పార్టీలోకి పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఆ కాపులకు సంబంధించినంత వరకు
ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఏమంటాం గట్టి నాయకుడనే నమ్మకం ఆయనకుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఏదన్నా ఓట్లు ఇటు వస్తే చంద్రబాబు నాయుడు నమ్మరు, ఆ మొహాన్ని చూసి ఎవరు ఓట్లు లేరు కాబట్టి ఆయన ద్వారా అవి మొత్తంగా తెచ్చుకోవాలి. ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ మీద ఉన్న కేసులు పోవాలి. అట్ ది సేమ్ టైం సెంటర్తో తన పనులన్నీ చేయించుకోగలగాలి. వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి. కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి. ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కడ ఒకరే నాయకురాలు, ఆమె దాన్ని మాట్లాడుతుంటారు, తిరుగుతుంటారు. అది పచ్చ మీడియా అదేనా వేస్తుంటుంది. ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైనది ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అది కూడా ఆయనే. బహుశా ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే అంటే ఓ పక్క ఇటు బీజేపీతో, ఇంకో పక్క కాంగ్రెస్తో, అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే ఆ మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే ఈయన పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ను కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఆయనకు ఉన్నట్టుంది. మరి ఎందుకు వాడుకోవట్లేదు తెలియదు కానీ, బట్ ఈజ్ ఇట్ ద ప్యాకేజీ కోసమే పవన్ పనిచేస్తున్నారని, స్పష్టమైన రాజకీయాలు చేయడంలో పవన్ విఫలమయ్యారని వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను, అనుచరులను మోసం చేసేలా పవన్ ప్రవర్తన ఉందన్నారు. పవన్ కళ్యాణ్ను నమ్ముకున్న ఎవరికైనా నష్టమే, ఎక్కడా న్యాయం జరగదని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ల మీద వీళ్ల మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్లీ కనపడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్ గా చేయాలని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి గాని ఏ రోజున వాళ్ల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు గాని, పార్టీ నాయకులకు గాని ఎవరికి పావలా న్యాయం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఉక్రోషంతో తన్నేదో తిట్టేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే భార్య అంటారు, నువ్వు వేసేటటువంటి చిల్లర వేషాలకి ఏమంటారు, నిన్ను తిట్టారు కాబట్టి నీ భార్యల్ని తిట్టినట్టు కాదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి సోమవారం కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి నామినేషన్ దాఖలు చేశారు. 2వ సెట్లు చిర్ల సతీమణి చిర్ల లావణ్య నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య బైక్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. 2024 ఎన్నికల సమరంలో కొత్తపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి గారు భారీ జన సందోహంతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈవేళ ఉవ్వెత్తున వచ్చిన ఈ జన సందోహంతో ఎలాంటి గెలుపును సొంతం చేసుకుంటారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్. నేను చాలా నిరాడంబరంగానే ఇంటి దగ్గర బయలుదేరడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, ముఖ్యంగా మా తండ్రి గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం నన్ను వారి ఇంటి పెద్ద కొడుకుగా భావించి మరి వారందరూ నాకు కూడా వచ్చి, నా తల్లిదండ్రులు లేకపోయినా వారంతా ప్రజలంతా నాకు కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేయించి మీ వెంట మేము ఉన్నాం, ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టి ఎలా కలిసిపోయినా మేము మీ వెంటుండి నడిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అనే విధంగా నిజంగా తల్లిదండ్రుల మాదిరిగానే ఇవాళ ప్రజలంతా కూడా వచ్చి మాకు సాదర స్వాగతం పలకడమే కాదు, మద్దతు పలికి నామినేషన్ వేయించినందుకు సంతోషిస్తున్నాం. అలాగే 2 సార్లు వరుసగా విజయాలు సాధించారు. ఇప్పుడు మూడోసారి వరుసగా ఎలాంటి విజయాన్ని ప్రజలు మీకు అందిస్తారనుకుంటున్నారు? గతంలో బోటాబోటీ మెజార్టీలతో అప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా 4 పార్లమెంట్లలో ఒక్క సీటు కూడా రాని పరిస్థితుల్లో కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా పాతాం గతంలో. కానీ ఈసారి భారీ మెజార్టీతో జెండా పాతబోతున్నాం. నేను 4 ఎలక్షన్లు పోటీ చేశాను, 5 ఎలక్షన్లు పోటీ, 5 ఎలక్షన్ నాకు. ఏ ఎలక్షన్లో కూడా ఇంత
భారీ ఎత్తున ప్రజలు వచ్చి మద్దతు పలకడం, మీతో పోతుంటాం, మేము తప్పనిసరిగా మేము వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం, 5 సంవత్సరాలు మేము సంక్షేమ అభివృద్ధి ఫలాలు మేము తీసుకున్నాం, కళ్ళతో చూసాం, నోటితో తిన్నాం, దానికి రుణం తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ గారు చెప్పినట్టు 175 అవుట్ ఆఫ్ 175 తెచ్చి రుణం తీర్చుకుంటానే విధంగా ఇవాళ ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు. చెర్ల జగ్గిరెడ్డికి మూడోసారి కూడా పట్టం కట్టేందుకు ప్రజలు ఉన్నారని చెప్పేసి ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో శ్రీనివాస్, కొత్తపేట నుండి. శ్రీకాకుళం జిల్లా పలాస అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి సీతిరి అప్పలరాజు వైసీపీ తరపున నామినేషన్ వేశారు. కాశీబుగ్గ కేటీఆర్ కళాన మందర్శనం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జగన్ పాలనలో తాను మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచానన్నారు. ఉద్దానం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఇదే ప్రజానీకం వేసినటువంటి ఒక్క ఓటు అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టింది. నన్ను ఎమ్మెల్యేగా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు తగ్గాలని, ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గాలని, ప్రజల మధ్య ఆర్థిక సమానత్వం రావాలని, ఆధునిక అంటరానితనం పోవాలని ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని లక్షల రూపాయల సహాయం జరిగేట్టుగా చేసింది. మరి అలాగనే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రోడ్లు, డ్రైన్లు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి పల్లె యొక్క ముఖ చిత్రం ఈరోజు మార్చబడింది. ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఒక పంచాయతీ లేదా ఒక సచివాలయాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి అలాగనే నియోజకవర్గ స్థాయిలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమం మీరు ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు వేలాదిగా, లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మీద ఉన్నటువంటి విశ్వాసం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం ఒక జెట్టి నిర్మాణం జరుగుతూ ఉండగా దాన్ని హార్బర్గా మార్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఒక్క. అనేకమైనటువంటి గిరిజన గ్రామాలకి ఉండడానికి ఇల్లు లేక, త్రాగడానికి నీరు లేక, వెళ్ళడానికి సరైన రోడ్డు లేక, నిజంగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు, అవసరమైన ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు, త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి 4 Sides TV.